నమస్తే మాస్టర్స్. మళ్ళీ మనం ఇంకొక సెగ్మెంట్ మరణం మధురం క్షణం క్షణం అనుభవైక జ్ఞానం అని జోర్డన్ గారు మనకిచ్చి స్వర్ణలత గారు అనువదించిన పుస్తకంలో 11వ చాప్టర్లో ఉన్నాము. 12వ చాప్టర్లో ఉన్నాము. 12వ చాప్టర్ ఏంటంటే జన్మించాలన్న కోరిక. అంటే ఆల్రెడీ జోర్డన్ గారు మరణించారు, మనకి ఆత్మలోకంలో అన్నీ చెప్పారు. ఆత్మలోకంలో ఎలా ఉంటుంది, ఎక్కడికెక్కడికి వెళ్తాము, చనిపోయిన తర్వాత ఏమేం జరుగుతాయి అవన్నీ తెలుసుకున్నాము. ఇంకా మళ్ళీ జన్మ తీసుకోవాలి అంటే ఏం చెయ్యాలి, ఆ కోరిక కలిగిందంటే అసలు కోరిక ఎందుకు కలుగుతుంది, ఇవన్నీ తెలుసుకుంటూ ఉన్నాం. సో ఈరోజు భాగంలో ఎంపిక చేసుకునే క్షణము తదుపరి జన్మ. అంటే ఇంకా మనం సిద్ధంగా ఉన్నామన్నమాట, సిద్ధమవుతూ ఉన్నాం. తర్వాత మళ్ళీ నేను జన్మ తీసుకుంటాను అని ఆత్మ సిద్ధమవుతూ ఉందన్నమాట. అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. మనం కుటుంబాలు, సంస్కృతులు, చారిత్రక యుగాలు మరియు భౌతిక శరీరాలను మన స్వీయ పరిణామం కోసం మనల్ని ముందుకు తోసే విధంగా రూపొందించాము. తరువాతి జన్మను ఎంపిక చేసుకునే విధానం మనకు అనేక సంభావ్యతలను స్పష్టంగా కనిపింపచేసే ఆకాశిక రికార్డులను తిరిగి చూడగల నిర్దేశకుల సహాయంతో సంభవిస్తుంది. వారు మనకి ప్రతి జన్మలోనూ కొన్ని ముఖ్య ఘటనలను చూపించి ఆ శరీరంలో, ఆ కుటుంబంలో, ఆ ప్రాంతంలో, ఆ కాలంలో జీవించడం వల్ల ఎదురైన కొన్ని గాఢ సవాళ్లను వెలికి చూపిస్తారు. ఒకవేళ ఉదాహరణకు ఒక శరీరానికి అవసరాలు ఉన్నా లేక అనారోగ్యానికి గురి అయినా కూడా అవి కూడా చూపించబడతాయి. ఆ జీవిత ఆరంభంలో తీవ్ర నష్టాలు ఎదురైనా అవి కూడా చూపబడతాయి. అంటే మనము ఒక జన్మ తీసుకోవాలి అనుకుంటాం కదా, ఎక్కడ తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి అనేది ఎప్పుడెప్పుడు మన యొక్క కుటుంబ, అంటే ఎన్ని కుటుంబాలు తీసుకున్నాము, చరిత్ర, సంస్కృతి, భౌతిక శరీరం యొక్క లక్షణాలు అవన్నీ కూడా లెక్కలోకి తీసుకుంటారన్నమాట. పూర్వజన్మల్లో ఉండే అన్నీ కూడా లెక్కలోకి తీసుకొని ఇప్పుడు మనము రాబోయే జన్మలోకి మనం ఎలాంటి శరీరం తీసుకోవాలి, ఆడగా పుట్టాలా, మగన, లేదంటే కుంటితో పుట్టాలా, గుడ్డితో పుట్టాలా, పలానా దేశంతో పుట్టాలా, డబ్బుండే వాళ్ళుగాన, ఒక రాజా, ఒక పేదన, ఇట్లా అన్నీ కూడా మనము చరిత్ర అవసరానికి మేరకు జరుగుతుందన్నమాట. మనల్ని అలాగా ముందుకు తోసే విధంగా మనం రూపొందిస్తాం అన్నమాట ఆ శరీరాన్ని. అండ్ ఇంకా ఏంటంటే ఆకాశిక్ రికార్డ్స్ చూస్తాము. మన యొక్క ఏమంటారంటే మన హిందూ ధర్మంలో చెప్పాలి అంటే చిత్రగుప్తుడు ఎలా అయితే అన్ని జన్మల్లో మన ఆత్మ యొక్క అన్ని రికార్డ్ చేసి ఉంటారో ఆ రికార్డునే ఆకాశిక్ రికార్డ్స్ అంటారనమాట. ఆకాశిక్ రికార్డ్స్లో పుస్తకం లాగా ఉంటుంది. మనం ఓపెన్ చేసినప్పుడు మనకి ఏది కావాలో అది ఎప్పటికో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. దాన్ని బట్టి మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము. సో ఆకాశిక్ రికార్డ్స్ని బట్టి కూడా మనము ఆకాశిక్ రికార్డ్స్లో ఏం కనిపిస్తుంది, మన పూర్వజన్మలో చేసిన ముఖ్యమైన ఘటనలు, అనారోగ్య సమస్యలు, కష్టాలు, సవాళ్ళు, ఇవన్నీ కూడా చూపిస్తారనమాట. సో అక్కడ దాకా మనం పోయిన వారం ముగించాము. ఇప్పుడు కొత్తగా చదువుదాం. మన ఆత్మ సమూహపు సభ్యులకు సంబంధించిన సమూహాలకు మనతో పాటే అదే కుటుంబంలో కానీ సమాజంలో కానీ జన్మించే అవకాశం ఇవ్వబడుతుంది. ఆ విధంగా మనకు ప్రియమైన ఆత్మమిత్రులు అనేక మంది అదే కాలం మరియు స్థలంలో జన్మ తీసుకోవటం వలన మనం కలిసి నేర్చుకోవడాన్ని కొనసాగిస్తాము. మనం ఒకానొక సమూహంగా జన్మ తీసుకొని పరస్పర జీవితాలలో పాత్రలుగా, కొన్నిసార్లు తోబుట్టువులుగా, కొన్నిసార్లు ప్రేమికులు, కొన్నిసార్లు సలహాదారులు లేదా శిష్యులు, కొన్నిసార్లు నిందించేవారు లేదా విరోధులుగా, దాని వలన మనం నేర్చుకున్న దానిని అంతా కలిసి తిరిగి ప్రతిబింబించవచ్చు. మన సరిపడనంత సన్నిహిత సంబంధంతో ఇక్కడికి వస్తే మన జన్మలంతా మనం వివిధ మార్గాలలో కలిసి ఉండడం ఎంతో మనోహరమైన పద్ధతి. అప్పుడు సర్వాత్మలో ఉన్నప్పుడు, శరీరం ధరించి ఉన్నప్పటి బంధాలలో మనం నేర్చుకున్న ప్రతి పాఠాన్ని తిరిగి ప్రతిబింబిస్తాము. ఓకే, ఇక్కడ కొత్త విషయాలు ఇవి. ఏంటి అంటే ఆత్మ సమూహపు లోకం అనేసి, మనం సర్వాత్మ లోకంలో మన ఇల్లు ఉంటుంది. అంటే ఆత్మలోకంలోకి వెళతాము. అక్కడ మనతో పాటు ఎప్పుడు ఎన్నో జన్మల్లో మనతో పాటు ఉండే వాళ్ళందరూ మన ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళందరూ కూడా అక్కడ మనం కలిసి నివసిస్తాం అనమాట. ఎప్పుడు అవసరమైతే అప్పుడు శరీరం తీసుకొని వచ్చేస్తాము, కానీ అక్కడ ఉంటాం. మన స్థిర నివాసం, మన శాశ్వత నివాసం అది. ఎలా అయితే మనము
పరీక్ష రాసి ఆ, పరీక్ష రాయడం కోసం వెళతాము, కానీ పరీక్ష హాల్లోనే ఉండిపోము కదా. పరీక్ష రాయడానికి వెళతాము, మనకు తెలిసిన జ్ఞానం అంతా అక్కడ పెట్టేస్తాము, తిరిగి వచ్చేస్తాము, మన ఇంటికి మనం వచ్చేస్తాం. అదే విధంగా ఈ పైలోకంలో మన శాశ్వతమైన నివాసం అక్కడ ఉంటుంది. అవసరమైన మేరకు మనకు భూమి మీదకి వస్తాము. ఇక్కడ పరీక్షలు ఎక్స్పెరిమెంట్ అన్న చెప్పాం కదా. ఈ లోకం అనేది, ఈ భూమి లోకం అనేది ఎక్స్పెరిమెంట్ అనమాట. ఏదనుకుంటే అది అక్కడ చెయ్యొచ్చా, చెయ్యలేమా, మనం అని ఒక మాయలో ఉండడము, మాయలో ఉండి నేను ఆత్మ అనే విషయాన్ని మర్చిపోయి ఇక్కడ వర్క్ చేస్తామన్నమాట. సో ఇదంతా ఇది ఒక పరీక్ష హాల్. ఇక్కడ ఉన్నన్ని రోజులు ఉండి పరీక్ష రాసేసి అవసరమైనప్పుడు మళ్ళీ వెళ్ళిపోతాము. సో అట్లాగా ఇదే మన ఇల్లు కాదు కదా, అది మన ఇల్లు, పైలోకంలో ఉండేది మన ఇల్లు. కాబట్టి అక్కడికి వెళ్ళి మన ఫ్రెండ్స్ అందరు అక్కడ ఉంటారనమాట. మన ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, సోల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు అక్కడ ఉంటారు. ఏం చెప్తున్నారంటే మనం అక్కడికి వెళ్తాము, మనతో కలిసి ఉంటాము. అంతేకాదు ఏంటంటే మన ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి జన్మ తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట మనకి. అంటే ఇప్పుడు నేను పైకి వెళ్ళిపోతాను, వెళ్ళిన తర్వాత అక్కడ నా నా తాత ముత్తాతలు, నానమ్మ, వీళ్ళందరూ ఎవరైతే వెళ్ళిపోతారో వాళ్ళందరూ అక్కడ ఆ లోకంలో ఉంటారనమాట. ఉన్నప్పుడు నేను శరీరం వదిలిపెట్టేసి పైకి వెళ్తాను, వాళ్ళందరూ కనిపిస్తారు. కనిపించినప్పుడు ఇది ఏమేం పనులు చేశావు, ఏమేం చెయ్యలేదు, నీ జన్మలోకి వాళ్ళందరం కలిసి వస్తామన్నమాట. ఇప్పుడు వాళ్ళు నాకు నానమ్మగా వచ్చారు, వచ్చిన తర్వాత ఆవిడ ద్వారా నేను ఏం నేర్చుకోవాలో నాకు నేర్పించేసి ఆవిడ వెళ్ళిపోయి ఉంటారు. నేనేం చేస్తాను, మనకు అంటారు కదా, నువ్వంతా మీ నానమ్మ పోలిక ఇట్లా చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆవిడ నాకు నేర్పించాల్సి ఉంది కాబట్టి నా జీవితంలోకి వచ్చారు. అట్లాగే అత్తగారు లాగా వస్తారు, లేకపోతే బాస్ లాగా వస్తారు, ఫ్రెండ్స్ లాగా, పక్కింటి వాళ్ళలాగా. ఏదైనా ఒక పని ఉంది అంటే అందరం కలిసి నిర్ణయించుకొని మన జీవితాన్ని తీసుకొని ఇక్కడికి వస్తామన్నమాట. ఇప్పుడు అత్తా కోడళ్ళు ఉంటారు, ఇద్దరికి మధ్యలో గొడవలు ఉంటాయి. ఇప్పుడు ఆ కోడలికి ఏంటంటే సహనం అనేది నేర్చుకోవాలి, అత్తగారికి ఏంటంటే కోపాన్ని జగించడం అనేది ఆడ నేర్చుకోవాల్సిన పాఠం అన్నమాట. సో అత్తగారు రెండు ఆత్మలు, ఒకళ్ళేమో అత్తగారిలాగా, ఇంకొకళ్ళేమో కోడల్లాగా జన్మ తీసుకుందాము, నేను నిన్ను కష్టపెడుతూ ఉంటాను, నువ్వేమో సహనం అనే పాఠం నేర్చుకో, నీ యొక్క ప్రవర్తన బట్టి నాకు కోపం వస్తూ ఉంటుంది, నేనేమో కోపాన్ని అధిగమించడం అనే పాఠం నేను నేర్చుకుంటాను, మన ఇద్దరం చకచక పాఠాలు నేర్చేసుకొని వచ్చేద్దామని జస్ట్ ఒక ఎగ్జామ్ హాల్కి వెళ్ళినట్టు వెళ్ళిపోతారనమాట. మనం భూమి మీదకి వచ్చేస్తారు, ఎక్కడెక్కడో జన్మ తీసుకుంటారు, ఆ పని పూర్తి అయిపోతుంది, మళ్ళీ పైలోకాలకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అరే మనం ఈ జన్మ తీసుకున్నాం కదా, ఏం చేసావు, నువ్వేం చేసావు, నేనేం చేశాను, నువ్వేం నేర్చుకున్నావు, నేనేం నేర్చుకున్నావు అనేసి మనం అంతా పైకి వెళ్ళి మన ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మన ఫ్రెండ్స్తో కూర్చొని దీనికేమో ఆన్సర్ రాసావు, దీనికేమో ఆన్సర్ రాసావు అని అడుగుతాం కదా, అట్లాగే మాట్లాడుకుంటాం అనమాట. సో చాలా బాగుంటుంది. అందరూ ఒక సమూహంగా వచ్చి జన్మ తీసుకొని పని పూర్తి చేసుకొని పైకి వెళ్ళినప్పుడు అది డిస్కస్ చేసుకోవడానికి, ఫ్రెండ్స్గా ఉండడానికి చాలా బాగుంటుంది అని జోర్డన్ చెప్తున్నారు. ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, అదేంటి ఇద్దరు ఒకేసారి ఎలా వస్తారు, అత్తగారేమో ఒక 20 ఏళ్ల ముందు వచ్చేస్తారు కదా, కోడలు తర్వాత వస్తుంది కదా, ఇద్దరు కలిసి ఎలా వస్తారు, పైలోకంలో ఒకేసారి నిర్ణయం తీసుకోవడం ఎలా జరుగుతుంది, ఇట్లా మీకు క్వశ్చన్ వచ్చిందా రాలేదా, వస్తే ఏమర్థం చేస్తున్నారు ఏంటో చెప్పండి. నాకైతే వచ్చిందండి, అడుగుదామనేసి అనుకున్నా, సరే తర్వాత అడుగుదామనేసి ఊరుకున్నాను నేను. చెప్పండి దానికి. అదే అది అంటే అత్త అంటే ఎట్లైనా మనకన్నా ముందు అంటే అలా కాదు, ఎవరమైనా అంటే మనకన్నా పెద్దవాళ్ళు ముందు వెళ్తారు కదా, అవును, వాళ్ళకి మనకి ఏజ్ డిఫరెన్స్ ఉంటది కదా, అలా ఎలా కలుస్తుంది అనేసి అనుకున్నాను. ఈ కోడలు అనే ఆవిడ తర్వాత వెనకమాల వెళ్తుందండి అని నేను అనుకున్నానండి. అత్తగారు కాబట్టి తను ముందు వెళ్తుంది, ఈవిడ ఇక్కడ ఉంటుంది, తర్వాత వెళ్తుందండి. అంతేనా? మరి నాకు అనిపించింది అది. ఓకే, ఇంకా ఎవరైనా చెప్తారా? ఇక్కడ ఆత్మలోకంలో ఒక సూక్ష్మం ఉంది, బేసిక్ రూల్ ఉంది, దాన్ని క్రాక్ చేయాలి మనం. ఎవరైనా ఐడియా వస్తుందా? ఓకే, ఏంటి అంటే అసలు టైం అనేది లేదు, ఎప్పుడు కూడా ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ అన్నీ ఒకేసారి జరుగుతున్నాయన్నమాట. ఇది మనకి టైంలో ఉన్నాం కాబట్టి మనకు అర్థం చేసుకోవడం అనేది కష్టము. నాకు
ఫస్ట్ నేనేంటంటే ఇది ఫస్ట్ మనకి టైం అనేది లేదు, అది మనం క్రియేట్ చేసుకున్నాము అని తెలిసినప్పుడు అది నమ్మడం అనేది ఒక స్టేజు, ఒప్పుకోవడం అనేది ఒక స్టేజు, విశ్వసించడం అనేది ఇంకొక స్టేజు. ఇట్లా ఎన్నో రోజులు గడిచిందనమాట నాకు అది ఒప్పుకోవడానికి, నమ్మడానికి. నమ్మిన తర్వాత, విశ్వసించిన తర్వాత ఓకే నేను నమ్మేస్తున్నాను. సో ఇప్పుడు నాకు దాని ఎక్స్ప్లెనేషన్ కావాలి, హౌ డస్ ఇట్ వర్క్. నిన్న నేడు రేపు అనేది లేకుండా అంతా ఒకేసారి ఎలా జరుగుతుందని ఎక్స్ప్లెనేషన్ కోరుకోవడం అంటే ఆన్సర్స్ రకరకాలుగా వచ్చాయి. అయినా కూడా నాకు అర్థం చేసుకోవడానికి టైం పట్టింది. ఇప్పటికైనా అర్థమైందా అంటే నేను పూర్తిగా చెప్పలేనేమో, ఎందుకంటే మనం అసలు ఆ డైమెన్షన్లో లేము. ఆ టైము అనే లేకపోవడం అనే డైమెన్షన్లో మనం అసలు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు కాబట్టి మనకు అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. కాకపోతే నాకు చెప్పిన ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇప్పుడు ఒక పెద్ద కొండ ఉంది, కొండ మీద నుంచి ఒకళ్ళు చూస్తూ ఉన్నారు. కొండ కింద ఒక మలుపు జరుగుతుంది. నేను ఒక వైట్ బోర్డు మీద వేయడానికి ప్రయత్నం చేస్తాను, ఒక్క నిమిషం. వైట్ బోర్డ్ కనిపిస్తుందా అందరికీ? కనిపిస్తుందండి. ఓకే, సో ఇది కొండ. ఓకే, కొండ మీద ఎవరుంటారు? మీరు ఎవరైనా కొండ ఎక్కడానికి రెడీగా ఉంటే మీ పేరు చెప్తాను ఇక్కడ. నా పేరు పెట్టండి. ఓకే, పద్మజ గారు ఉన్నారు ఇక్కడ. ఓకే, ఇప్పుడు మనకి టెక్నాలజీ వాడుకుంటున్నాం, బాగుంది. ఇది కొండ కదా, ఒక రోడ్డు ఇట్లా వచ్చి ఈ కొండ చుట్టూ మలుపు తిరిగి ఇట్లా పక్కకు తిరిగింది. అర్థమైందా? ఒక రోడ్డు ఇట్లా వెళ్ళి ఇటు వస్తుంది. వచ్చినప్పుడు ఇక్కడ నెక్స్ట్ ఎవరున్నారు రెడీగా? ఎవరు వస్తారు? కార్లో వస్తున్నారు. ఎవరు వస్తారు చెప్పండి? ఎవరైనా ఉషా అని చెప్పండి. ఉషా వస్తారా? ఉషా వస్తున్నారు. ఉషా ఏంటంటే కార్ తీసుకొని, మంచి బ్రాండెడ్ కార్ తీసుకొని ఇక్కడ బయలుదేరారనమాట. నాకు ఇప్పుడు కార్ బొమ్మ వేయాలంటే కష్టం అనుకుంటా నాకు అసలు. ఓకే, ఏదో తెలీదు, 2 చక్రాల మీద ఒక ఏదో చిన్న బండి పోతుంది. ఓకే, సో టెక్నాలజీని మీరు బాగా ఉపయోగిస్తారు లావణ్య గారు. ఎందుకంటే జీకే సార్ వచ్చినప్పుడు మీరంతా ఆన్లైన్ చక్కగా మీరు ఇచ్చారు కదా లైవ్, అది భలే అండి. మేము ఇక్కడ నుంచి ఉండి కూడా ఎన్సీలో ఉండి we enjoyed. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే, సో ఉషా గారు ఇలాగా కారులో వెళ్తూ ఉన్నారు, పద్మజ గారు పైనుంచి చూస్తున్నారు. ఇప్పుడు ఇంకెవరున్నారు రెడీగా? నెక్స్ట్ ఈ ఈ ఈ రోడ్లో ఒకళ్ళు ఉండాలి. రుక్మిణి గారు ఉంటారా రెడీగా? రుక్మిణి గారు ఉన్నారా? సరే, ఉన్నారు లావణ్య. ఉన్నారా? ఓకే, సో ఇక్కడ ఉంటారా మీరు? ఉంటా. తప్పుతుందా అన్నట్టు. అట్లా లేదు. ఓకే, బాగా వింటుంది. ఓకే, ఇప్పుడు ఉషా గారు ఇక్కడ బయలుదేరారు. ఓకే, కారు ఇక్కడ బయలుదేరింది. ఇక్కడ బయలుదేరినప్పుడు ఇక్కడ రుక్మిణి గారికి ఇక్కడ నుంచి కనిపిస్తారా? మలుపు అడ్డం వస్తుంది కదా. కొండ అడ్డం వచ్చింది, సో ఇక్కడ కనిపించలేదు. అంటే ఏంటి? రుక్మిణి గారు గీతలు గీయకే బాబు, ఓకే, సో రుక్మిణి గారికి ఏంటి, ఉషా గారు కనిపించడం అనేది భవిష్యత్తు. అవునా? ఎవరైనా సరే అన్మ్యూట్ చేసుకుంటే గానీ నాకు అంతే. అవునండి, అవును. సో రుక్మిణి గారికి ఉషా గారు కనిపించడం అనేది భవిష్యత్తు. కానీ ఇక్కడున్న పద్మజ గారికి ఉషా గారు ఈ వీధిలో బయలుదేరడము కనిపిస్తుంది, మలుపు తిరగడము కనిపిస్తుంది, ఇక్కడికి చేరుకోవడము కూడా కనిపిస్తుంది. అవునా? అంటే పద్మజ గారికి ఎప్పుడు కూడా అదంతా వర్తమానమే జరుగుతుంది. ఓకే, ఇక్కడ దాకా వచ్చిన తరువాత
ఉషా గారికి ఏంటంటే ఈ ప్రదేశం ఏదైతే ఉందో, ఎక్కడికో పోయాయి ఆ కలర్స్ ఏమో, ఓకే వదిలేద్దాం. సో ఉండవే బాబు, అందరి ముందు నా పరువు దిక్కు. ఓకే, ఈ మలుపు ఏదైతే ఉందో ఆ మలుపు కాస్త పెన్ 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 వాటెవర్. ఓకే, ఇక్కడ ఉండే మలుపు ఏదైతే ఉందో ఈ ఇది పాస్ట్ అయిపోయింది. అంటే ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఈ ప్రాంతం అనేది గతం అయిపోయింది తనకి. తను బయలుదేరినప్పుడు ఒక్కొక్క అడుగు ఒక్కొక్కటి ముందుకు వెళ్లే కొద్దీ అది తన వర్తమానంగా ఉంది. వెనక్కి వెళ్ళిపోయిన రోడ్డేమో గతం, ఇటు తిరగడం అనేది భవిష్యత్తు తనకి. కానీ ఇవన్నీ కూడా చూస్తున్న పైలోకంలో ఉండే వాళ్ళకి ఏంటంటే ఇవన్నీ కూడా వర్తమానంలోనే జరుగుతున్నాయి. అదే చెప్పాను కదా, మనము ఈ లోకంలో ఉన్నాం కాబట్టి మనకు అసలు ఇది అర్థం చేసుకోవడం అంటే కొంచెం ఒప్పుకోవడము, నమ్మడం ఇవన్నీ కూడా కొంచెము కష్టమైన పని. కానీ దట్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్. మనం ఎప్పుడైతే ఒప్పుకున్నాం అనుకోండి, ఓకే ఏదో వీళ్ళెవరో పుస్తకాలు చదివారు రాశారు కాబట్టి ఒప్పుకుందాము అని అనుకుంటే అప్పుడు మనకి ఈ కాన్సెప్ట్ సరిగ్గా అర్థం అవ్వడం అనేది మొదలవుతుంది. ఏదో ఎలాగో ఒకలాగా ఈ కాన్సెప్ట్ అనేది కొత్తది కదా, టైం అనేది అసలు లేదు, పైలోకాల్లో టైం అనేది లేదు. ఎప్పుడు కూడా ఒకటే కాలం గడుస్తూ ఉంటుంది, ఒకటే జరుగుతూ ఉంటుంది, ఎప్పుడు అన్నీ కూడా ఒకటేసారి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనకి అలాగే ఏంటి ఆదిత్య 369, నేను ఈ వైట్ బోర్డ్ ఆఫ్ చేస్తున్నాను. ఆదిత్య 369 సినిమా ఉంది కదా, అప్పటి నుంచి నాకు ఈ ప్రశ్న అనమాట. ఆయన టైం ట్రావెల్ చేస్తాడు, ఇప్పుడు బయలుదేరితే అప్పుడెప్పుడో కృష్ణదేవరాయల కాలం వాళ్ళందరూ చనిపోయారు కదా, అక్కడికి ఎలా వెళ్తాడు? కావాలంటే కృష్ణదేవరాయల కాలం ఉన్న ప్రదేశానికి వెళ్ళొచ్చు, కానీ ఆ టైంకి ఎట్లా వెళ్తాడు అనేది ప్రశ్న ఉండేది. దానికి ఇదే అనమాట, ఏంటంటే అది అప్పుడు ఇప్పుడు ఎప్పుడో అని మాత్రం లేదు, అంతా ఎప్పుడు కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది అనమాట, ఎప్పుడు ఉంటుంది అది. ఎప్పుడు తెలుసా, ఇంకొకటి ఉంది, మీకు ఎవరికైనా తెలిసి ఉంటుందేమో, ఈ మధ్య నాకు ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏంటంటే నాడీ జోస్యం తెలుసా, తమిళనాడులో చేస్తారు. విన్నారు ఎవరన్నా? నేను విన్నానండి, కానీ అంత క్లారిటీ లేదండి. విన్నాను ఇట్లాని. సో దానికి మంచిగా ఒక వీడియో, ఒక అమెరికనే ఆయననే ఇప్పుడు నాడీ జోస్యం చెప్పడం అనేది మొదలు పెట్టారు. సో ఆయన చాలా వివరంగా, ఎందుకంటే ఈ కరెంట్ టైంకి వీలుగా ఉండే మన అంటే చదువు సైన్స్ ఇట్లానే ఆలోచన దృక్పథంతో ఉండే వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పారనమాట ఆయన. సో సో ఆయన చెప్పారనమాట ఏంటి అంటే ఈ నాడీ జోస్యం అంటే ఏంటంటే కొన్ని యుగాల క్రితము అగస్త్య మహర్షి అట్లా ఎంతో మంది తపస్సు చేసిన వాళ్ళు ఏం చేశారంటే తాళపత్రాల మీద ఈ ప్రపంచంలో రాబోయే భవిష్యత్తులో ఉండే ప్రతి ఒక్క జన్మ గురించి పూర్తి వివరంగా రాసి పెట్టారు. అది కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే కొన్ని కోట్ల మంది జనాలు రాబోతున్నారు, వాళ్ళందరి యొక్క జన్మలు భవిష్యత్తు గురించి జోస్యము తాళపత్రాల మీద రాసి పెట్టి ఉన్నదన్నమాట. అవన్నీ కూడా తమిళనాడులో వైదీశ్వరన్ కోయిల్ అనే ఒక గుడిలో ఆ ప్రాంతంలో ఇవన్నీ తాళపత్రాలు ఉన్నాయి. చాలా మంది దగ్గర కొన్ని కట్టలు ఉన్నాయన్నమాట. అయితే ఇప్పుడు నేను నాడీ జోస్యం చెప్పించుకోవాలి అనుకున్నాను. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాను అనుకోండి, వైదీశ్వరన్ కోయిల్కి వెళ్తాను. అక్కడ ఎంతో మంది ఇదొక వ్యాపారం అనుకోండి, అంటే వాళ్ళు కొంచెం డబ్బు తీసుకొని ఈ జోస్యం చెప్తారు. సో అవి షాప్స్ అని అనుకుందాము. ఒక షాప్ ఆఫీస్లోకి నేను వెళ్ళి నేను జోస్యం చెప్పించుకోవాలి అనుకుంటాను కదా. వాళ్ళు ఏం చేస్తారంటే నా యొక్క వేలి ముద్ర తీసుకుంటారు, బొటన వేలి ముద్ర తీసుకొని ఏం చేస్తారంటే ఆ వేలి ముద్రలు ఎలా అయితే మనకి చెప్తారు కదా, ఒకళ్ళ వేలి ముద్ర ఇంకొకళ్ళతో మ్యాచ్ అవ్వదు, ఎన్ని కోట్ల మంది ఉన్నా కూడా వేలి ముద్రలు మ్యాచ్ అవ్వవు అని చెప్తారు కదా. అదే విధంగా నా వేలి ముద్ర చూసి ఇలాంటి వేలి ముద్ర ఇంకెక్కడా ఉండదన్నమాట. కాకపోతే వేలి ముద్రల్లో కొన్ని కేటగిరీస్ ఉంటాయంట.
ఇలా ఈ చక్రాలన్నీ ఒక రకంగా ఉండి ఈ గీతలు ఒక రకంగా ఉండి అనే రకరకాల కేటగిరీస్గా చేసి ఉంటారు. సో ఒక్కొక్క కేటగిరీ నా వేలిముద్ర చూడగానే వాళ్ళకి నేను ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళని అని అర్థమవుతుంది. దానికి తగిన తాళపత్రం తీస్తారు. తీసి మీ పేరు, నా పేరు కూడా వాళ్ళే చెప్తారనమాట. జస్ట్ నా వేలిముద్ర మాత్రమే ఇస్తాను, నా పేరు చెప్తారు. మీ పేరులో మొదటి అక్షరం ఎల్ అని అన్నారనుకోండి, అవును అంటే ఏమో ఆ తాళపత్రాన్ని ఉంచుతారు. లేదు అన్నాను అనుకోండి, ఆ తాళపత్రం కాదు అని మళ్ళీ ఇంకొకటి వెతుకుతారు. ఓకే, ఇట్లా వెతకడానికి కూడా కొన్ని రోజులు, వారాలు, నెలలు కూడా పడతాయన్నమాట. వాళ్ళు ఒక్కొక్క ప్రశ్న అడుగుతూ ఉంటారు. మనం ఎస్ అన్నంత వరకు ఆ తాళపత్రం ఉంచుతారు, నో అంటే గనక ఆ కట్ట తీసేసి ఇంకొకటి పెడతారు. ఓకే, ఇది బేసిక్ నాడీ జోస్యం. ఓకే సరే, ఇప్పుడు నేను వాళ్ళు ఏం చెప్తారంటే, మీరు ఈ క్షణంలో ఇక్కడికి వచ్చినప్పుడే ఈ తాళపత్రం అనేది తయారవుతుంది అన్నమాట అక్కడ రహస్యం అనేది. ఎందుకంటే ఎన్ని కోట్ల మంది ఉంటారు, అందరూ నాడీ జోస్యం చెప్పించుకోరు, అసలు మనకు తెలియని కూడా తెలియదు, మన పేరెంట్స్కి తెలియదు. ఇప్పుడు మీరందరూ కూడా మొదటిసారి వింటున్నారు. సో ఈ నాడీ జోస్యం మనం చెప్పించుకుంటామో లేదో కూడా తెలీదు, కానీ అందరి పేర్లు అక్కడ రాసి పెట్టబడి ఉన్నాయి. ఎలా జరుగుతుంది ఇదంతా అంటే మనం టైం ట్రావెలింగ్ గురించి అంతా వర్తమానంలోనే జరుగుతుంది అని అనుకుంటున్నాం కదా. సో నేను ఏ క్షణంలో అయితే నేను నాడీ జోస్యం చెప్పించుకుంటాను అని అక్కడి దాకా వెళ్ళి ఒకళ్ళని కలిసి అక్కడికి వెళతానో, అప్పుడు నా సంకల్పం వలన ఈ విశ్వంలో ఒక తాళపత్రం నా పేరు మీద తయారు చేయబడుతూ ఉంటుందన్నమాట. ఓకే, నేను గనక నేను వెళ్తాను, నాకు చెప్తూ ఉంటారు భవిష్యత్తు, ఇప్పటి వరకు ఈ క్షణం వరకు నా పాత గతం నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందో చెప్తారు వాళ్ళు చెప్తూ ఉంటారు. నేను ఎస్ సార్ నో చెప్తూ ఉంటాను. తర్వాత నా భవిష్యత్తు గురించి, ఉదాహరణకి నేను ఒక వ్యాపారం మొదలు పెట్టబోతున్నాను, నా వ్యాపారం బాగుంటుందా అని నేను ప్రశ్నించాను అనుకోండి, అప్పుడు ఆ వ్యాపారానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో ఇంకొక తాళపత్రం తయారవుతుంటుంది. నేను అడిగాను కాబట్టి అవసరం అనమాట. విశ్వంలో అప్పటికప్పుడు క్రియేట్ చేయబడుతుంటుంది. అంటే వర్తమానంలో ఉన్న అగస్త్య మహర్షి అప్పుడు ఆయన దాన్ని తయారు చేస్తూ ఉంటారనమాట. అది అక్కడ ప్రత్యక్షం అవుతుంది. ఇవన్నీ అసలు నమ్మడానికి లేదా ఏంటి అంటే నమ్మి తీరాలి. మన కాలం అలా తయారవుతుంది. ఈ 2025 ఇక మీదట కూడా ప్రపంచం అంతా కూడా మాయలు, మంత్రాలు, ఆకాశవాణి వార్తలు, ఆకాశవాణిలోంచి మనకి మెసేజెస్ రావడము, మాస్టర్స్ కనిపించడము, ఎవ్రీథింగ్ ఈజ్, ప్రతి ఒక్కటి సాధ్యము. ఇదంతా సినిమాల్లో చూసామా లేకపోతే అంతా మాయా పిచ్చి అనేది పద్మజ గారు చెప్పినట్టు అట్లా అనుకునే వాళ్ళకి టైం ఉందని అర్థం అనమాట. వాళ్ళ ధ్యానానికి ఇవన్నీ రావడానికి వాళ్ళకి టైం ఉందని అర్థం. మనందరికీ ధ్యానం చేసే వాళ్ళందరికీ తెలుసు, కళ్ళు మూసుకొని మనకి కళ్ళు మూసుకుంటే మనకి విషయాలు కనిపిస్తూ ఉంటాయి, అక్కడ తెలిసిపోతుంది అనమాట. కళ్ళు మూసుకుంటే ప్రపంచం ఇంకా ఏదో ఉంది అనేసి. కాబట్టి ఈ నాడీ జోస్యం ద్వారా నేను రీసెంట్గా తెలుసుకున్న విషయం ఏంటంటే వర్తమానంలోనే అన్నీ జరుగుతున్నాయి అని అర్థం. కావాలంటే నేను ఈ వీడియోని షేర్ చేయమని చెప్తే అందరికీ షేర్ చేపిస్తాను. ఇంగ్లీష్లో ఉంటుంది. ఎలా ఉంది? దిమ్మ తిరిగిపోయిందా? మ్యామ్ సూపర్ మ్యామ్. ఉన్నత తలాలని కూడా ఉంటాయంటారు కదా మ్యామ్. మామూలుగా సమ్ క్లాసెస్ లో ఎవరో చెప్తే విన్నాను. అక్కడ కూడా సమ్ ఏమంటారు యాక్షన్స్ జరుగుతూ ఉంటాయి, మనం అక్కడికి కూడా వెళ్ళొస్తుంటాము అని చెప్తారు కదా. ఇంకా వేరే చాలా ఇంకా విశ్వంలో మనకి పైన ఆకాశం పైన ఇంకా చాలా తలాలు ఉన్నాయి, అక్కడ కూడా మనం ఉంటాము అంటే మీన్స్ ఆత్మ వెళ్ళడం జరుగుతుంది అని అంటుంటారు కదా. ఎస్ ఇక్కడ మల్టీ డైమెన్షన్ అనేది ఒకటి ఉందన్నమాట. సో అంటే ఇది కంప్లీట్లీ వేరే కాన్సెప్ట్. దాని వెళ్లే లోపల శోభా గారు, ఉషా గారు అన్మ్యూట్ చేసుకున్నారు, చెప్పండి. ఏం లేదండి, అలా మనకు తెలిస్తే ఆ జోస్యం అనేది అలా తెలిస్తే మనకేమన్నా కష్టాలు వస్తే మరి అది చెయ్యకుండా ఊరుకుంటాము కదా అనేసి ఒక డౌట్ వచ్చింది నాకు. గుడ్ క్వశ్చన్. ఉషా గారు మీరేమన్నా అంటే చెప్తారా? లేదండి, లేదు. అది సో భవిష్యత్తులో మనకు ఏదైనా కష్టం రాబోతుంది అంటే ఏంటి అక్కడ అర్థం అంటే,
రెండు పాసిబిలిటీస్ ఉంటాయండి. ప్రతి క్షణం కూడా మనకి రెండు మార్గాలు ఉంటాయి. ఇది చెయ్యాలి, ఇదైనా చేయొచ్చు, అదైనా చేయొచ్చు, ఇది ఎన్నుకోవచ్చు, అది ఎన్నుకోవచ్చు. ఉదాహరణకి నేను ఊరికి వెళ్ళొచ్చు, వెళ్ళడము, వెళ్ళకపోవడం అని రెండు మార్గాలు ఉన్నాయి. నేను భోజనం చెయ్యొచ్చు, చెయ్యకపోవడము, నేను ఇంజనీర్ అవ్వడము, డాక్టర్ అవ్వడము. ఇట్లా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి క్షణంలో కూడా రెండు అవకాశాలు ఉంటాయన్నమాట. మనం ఏది ఎంచుకున్నాము అనే దాన్ని బట్టి మన భవిష్యత్తు వస్తుంది. నేను నాడి జోస్యం చెప్పుకుంటాను, నాకు రాబోయే విషయాల గురించి చెప్తారు. దాన్ని గురించి వాళ్ళు ఏం చెప్తారంటే కొన్ని పూజలు చెప్తారనమాట. నాడి జోస్యం అనేది పూర్వకాలంది కాబట్టి కొన్ని పూజలు, అది చాలా తీవ్రమైన పూజలు అవి చేస్తారన్నమాట. వాళ్ళు చెప్తారు, ఈ పూజ చేస్తే మీకు గ్రహాలు అనుకూలిస్తాయి, అంటే ఫ్రీక్వెన్సీలు మారుతాయి, కాబట్టి మీకు బాగా ఉంటుంది అని చెప్తారు. సో ఇప్పుడు ఆ పూజ నేను చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు, నా చేతుల్లో ఉంది. డబ్బు తీసుకుంటున్నారు, వీళ్ళు మోసం చేస్తున్నారు అని చెప్పేసి నేను చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు. లేదా ఓకే మీరు పూజ చేశారు, పూజ గురించి చెప్తున్నారు, కానీ నేను ధ్యానం చేస్తాను కాబట్టి నేను తీవ్రంగా ధ్యానంలోనే నేను తగ్గించుకుంటానని చెప్పి నేను ధ్యానం కూడా ఎంచుకోవచ్చు. ఏం జరుగుతుందంటే ఇప్పుడు నాకు సడన్గా జరిగేది కాస్త నాకు ముందుగానే ఒక అవగాహన ఉండడం వలన అది దాని తీవ్రతని నేను తగ్గించుకునే మార్గం నాలో ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు సర్ప్రైజ్ ఉండదు, నాకు బాధ తక్కువ ఉంటుంది. ఒకవేళ జరిగినా కూడా నాకు బాధ తక్కువగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ కూడా ఎవరు క్రియేట్ చేశారు? వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ. మన జీవితాన్ని మనమే సృష్టించుకుంటున్నాం, మనమే మన తలరాతల్ని మనమే రాసుకున్నాము. కాబట్టి నా యొక్క ఎదుగుదల కోసము ఈ కష్టాన్ని నేను అనుభవించాలి, అలా గనక వస్తేనే నేను బాగా అవుతాను అని నాకు నేనే క్రియేట్ చేసుకున్నాను. కాకపోతే మర్చిపోయాను. ఇప్పుడు నాకు భవిష్యత్తులో ఆ కష్టం రాబోతుంది అనే విషయం నాకు ముందుగా తెలిసింది అనుకోండి, ఏం చేస్తాను? దాని గురించి నేను వర్క్ చేయాలి అని చెప్పేసి చేస్తాను కదా. మేక్ సెన్స్? అవునవును, అర్థమైందండి. యా. సో ఇప్పుడు నేను నా జీవితంలో జరిగింది చెప్తాను. చాలా కాలం క్రిందట ఈ ఉగాదికి మనకి ఇది చెప్తారు కదా, ఏం చెప్తారు? పంచాంగం అండి. పంచాంగం, సారీ, అసలు అది ఆ లోకంలోకి వెళ్ళడం మర్చిపోయాను, అదంతా అన్నీ మర్చిపోతున్నా. సో పంచాంగం చెప్తారు కదా, పంచాంగం చెప్పినప్పుడు ఈ సంవత్సరం మీకు ఇలా ఉండబోతుంది అని చెప్తారు కదా. మా అత్తయ్య బాగా శ్రద్ధగా వింటారన్నమాట పంచాంగం. వినేసి మా అందరి యొక్క వాళ్ళ పిల్లలు, కోడళ్ళు, మనవాళ్ళు అందరి యొక్క రాసులు అవి తీసుకొని చాలా శ్రద్ధగా వింటారనమాట. ఒకనొక సంవత్సరంలో ఏం చెప్పారంటే, మా హస్బెండ్కి ఒక తమ్ముడు ఉన్నాడు, వాళ్ళిద్దరే అనమాట, ఇంకెవరు లేరు. సో ఈ సంవత్సరము ఆగస్టులో మీ ఇద్దరికి గొడవ అవుతుంది అని చెప్పారంట అని వచ్చింది, ఇద్దరి యొక్క రాసుల ఫలితాలను బట్టి. మా మరిది భయపడిపోతూ వదిన, అన్నయ్యకి నాకు గొడవ అవుతుందంట ఈ ఆగస్టులో అని చెప్పారు. నేను అన్నాను, నేను 100% రాసిస్తాను, మా వలన ఏ కోశాన కూడా ఏ విధంగా కూడా మనస్పర్ధలు అనేవి రావు. నా వలన కానీ మీ అన్నయ్య వలన కానీ నేను 100% రాసిస్తాను. అంటే మా ప్రవర్తన నీకు ఇబ్బందికరంగా ఉండదు, పైగా అవన్నీ నేను అంత వివరంగా చెప్పలేదు, బాగుండదు కాబట్టి. తన ప్రవర్తన ఏదైనా కూడా మేము అది బాగానే తీసుకుంటాము, ఆ స్థితిలో ఉన్నాము అని ఎంతో నమ్మకంగా చెప్పానన్నమాట. సో ఇప్పుడు భవిష్యత్తు చెప్పారు నాకు, అంటే గొడవ రాబోతుందని భవిష్యత్తు తెలిసింది. ఇప్పుడు ఏం చేస్తాం మనము? ఇంకొంచెం జాగ్రత్త పడతాం కదా. ఒకవేళ అలాంటిది ఏమన్నా రాసి ఉండుంటే ఇంకా జాగ్రత్త, ఏదైనా ఒక చిన్న చితక ఏదైనా మాట అటు ఇటు అయినా కూడా ఇలా ఉంది కదా, సో ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని ఇంకా బాగా ప్రవర్తిస్తాం కదా. అవునండి. సో అది అందుకు ఉపయోగపడుతుంది అనమాట భవిష్యత్తు తెలుసుకోవడం అనేది, అంతవరకు. అంతేకాని బద్దకించడానికి మాత్రం కాదు. నీకేమి, నువ్వు మహారాజు యోగం ఉంది, నీకు బోర్డంత డబ్బు వచ్చేస్తుంది అంటే ఏమీ చేయకుండా నాకు మహారాజా యోగం ఉంది అంటే మాత్రం కాదు. దాని అర్థం ఏంటి అంటే నీకు మహారాజా యోగం ప్రాబబిలిటీ ఉంది అని అర్థం అనమాట. నువ్వు గనక దాని వైపు కృషి చేస్తే, అది ఎన్నుకుంటే నీకు మహారాజా యోగం ఉంది. నువ్వు ఈ దేశ ప్రధాని అయ్యే యోగం ఉంది అంటే, నేను పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యి నేను దాని వైపు పర్స్యూ చేస్తేనే నేను ప్రధానమంత్రి అవుతాను. ఉన్న పళంగా నేను వంటగదిలో వంట చేసుకుంటే ఎవరో ఒకళ్ళు వచ్చేసి నేను దేశ ప్రధానిగా నిర్ణయం చేస్తామని ఎవరు చెప్పరు కదా. సో అదనమాట అక్కడ అర్థం.
బాగుందా? ఉన్నారా, ఎస్ మ్యామ్. అసలు ఉన్నారా? ఉన్నాం ఉన్నాం మ్యామ్. ఉన్నాం ఉన్నాం. ఉన్నామండి. అదే అదే, నేను ఎంత పెద్ద విషయం చెప్తే ఎవ్వరు అసలు ఏం మాట్లాడకుండా ఉండేసరికి ఏమైపోయింది అనేసి. మేము అర్థమయ్యి అర్థం కానట్టుగా ఉన్నది అందుకనేసి. కరెక్టే. ఓకే. వింటే బాగుంది. దాన్ని డీప్ గా ఆలోచిస్తున్నప్పుడు ఇంకా ఏదో తెలుసుకోవాలి, ఇంకా ఉంది అని అనిపిస్తూ ఉంది. ఎస్. ఇంకా ఇంటర్ రిలేటెడ్ చాలా ఉంటాయండి కదండి. అది ఏంటంటే ఇంకా తెలుసుకున్న కొద్ది ఇంకా తెలుసుకుంటే ఓహో ఇదా, దీని తర్వాత ఏంటి ఇట్లా లింక్ ఇంకా అని నాకు అనిపిస్తుంది. చాలా ఉందండి. ఎస్. ఎలా చాలా అయితే, చాలా బాగా చెప్పారు లావణ్య గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. Yeah. సో ఎట్లా అని మనం అర్థం చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు నేను ఒక కొత్త పదం నేర్చుకున్నాను అనుకోండి, ఈ రోజే ఒక కొత్త పదం నేర్చుకున్నాను వర్డ్, అప్పుడు ఆ తర్వాత నుంచే ఆ పదం కనిపించడం మొదలవుతుంది నాకు. పేపర్లలోను, బోర్డుల మీద అన్నీ కనిపిస్తాయి. అరే, ఇన్నాళ్ళు నేను ఈ పదాన్ని అసలు నాకు దీని అర్థం తెలియదు, స్పెల్లింగ్ తెలియదు, ఏం తెలియదు, ఇప్పటి నుంచే నాకు ఎలా కనిపిస్తుంది అంటే అప్పుడే మనం ఓపెన్ అయింది మన ఈ దాని మీద, అట్లా అన్నమాట ఇది. సో ఇప్పటి నుంచి మీరు టైం అనేది లేదు, ఎప్పుడు ఒకటేసారి వర్తమానంలో జరుగుతూ ఉంటుంది అని మీరు ఎప్పుడైతే ఆ కాన్సెప్ట్ని ఓపెన్గా నేను దీని మీద పర్సూ చేస్తాను, కొంచెం నేర్చుకుంటానని ఓపెన్గా ఉంటారో, ఇక మీదట మీకు అన్నీ అట్రాక్ట్ చేస్తూ ఉంటారన్నమాట. ఆ ఆలోచన మీరు ఎప్పుడైతే, ఇది కూడా మన నాడీ జోస్యంకి వర్తిస్తుంది. ఎలా అంటే, ఎప్పుడైతే నేను ఆ పదం నేర్చుకున్నానో అప్పుడే ఎన్ని సంవత్సరాల నుంచి అదే రోడ్లో పోతుంటాను వస్తుంటాను, నేను ఎప్పుడు ఆ బోర్డు చూసి ఉండను. ఆ పదం నేర్చుకున్నప్పటి నుంచి ఆ బోర్డు మీద నాకు కనిపిస్తుంది. అంటే ఏంటి, అక్కడ నేను ఎప్పుడైతే రెడీగా ఉన్నానో, ఆ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయ్యానో, అప్పుడే అది సృష్టించబడింది, నా పట్ల అది సృష్టించబడింది. నాకు కూడా ఇలాంటిది జరిగింది లావణ్య గారు. షేర్ చేయనా? యా ప్లీజ్. నేను ఎప్పుడు అనుకుంటా ఉండేదాన్నండి, ఇంకా జన్మలు తీసుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ. సో ఈ జన్మలోనే ఇది ఆఖరి జన్మ, నేను ఏం చెయ్యాలో అది చేయించుకో అని చెప్పి ఎప్పుడు అడుగుతా ఉండేదాన్ని కాన్స్టెంట్ గా. ఇంకా వద్దు, ఇంకా సో టైర్డ్ అంటే లోపల నుంచి నాకు అట్లా ఇంకా ఇక అయిపోయింది ఇంకా ఇది. అంటే అంత తీవ్రంగా అండి వస్తుంటే, నేను ఇది ఉన్న జన్మ ఏంటండి ఇది అంటారు చూడండి, ఆ పుట్టటం చచ్చిపోవటం, ఏంటిదని పునరపి జననం పునరపి మరణం, అది వద్దనే వద్దు. ఇదే పదాలు నేను కాన్స్టెంట్ గా అంటుంటే, ఒకసారి మీరు నమ్మరు, అన్బిలీవబుల్ గా పత్రిజీ గారిది ఒక క్లిప్ వచ్చి పునరపి జననం పునరపి మరణం అంటే ఒక క్లిప్ వచ్చిందండి. అదే టైటిల్ హెడ్లైన్. అసలు స్టన్ అయిపోయానండి. అంటే మనకి చెప్పనండి పునరపి జననం పునరపి మరణం గురించి, అది చెప్పనా? అంటే ఏంటంటే, మనం పునరపి జననం పునరపి మరణం అంటే, ఇప్పుడు మనం పుట్టాము మామూలు మనుషులుగానే అన్ని చేసుకుంటా అని తర్వాత శరీరాన్ని వదిలేసామనుకోండి, డెఫినెట్ గా మళ్ళీ ఇంకో జన్మ అనేది అలాగే మోరార్లెస్ ఉంటుంది. మనకేంటంటే ఇప్పుడు ఇట్లా జ్ఞానం సత్యం తెలుసుకుని జ్ఞానాన్ని అనుష్ఠానం చేసుకున్న వాళ్ళకి అంతరంగంలో అంతర్యామి ఉన్నాడని చెప్పి నిరంతరాయమానంగా వాళ్ళు ఎవరైతే అనుష్ఠానం చేసుకుంటా జీవితాన్ని సాగిస్తారో వాళ్ళకు మాత్రం తప్పనిసరిగా ఉంటుంది, కానీ ఇలాంటి జన్మ ఉండదంటండి. ఉన్నతమైన జన్మ ఉంటుంది. అది దట్ డస్ నాట్ ఫాల్ ఇన్ టు ఈ పునరపి జననం పునరపి మరణం అనే కాన్సెప్ట్ లోకి పడదంట, బకెట్ లోకి. సో అది నేను నేర్చుకున్నాను. నాకు అప్పటి నుంచి కొంచెం తగ్గిందండి లోపల. నమ్మరు గాని చెప్తే ఒక సైక్లోన్ టైపే, నాకు ఇంక ఇది వద్దు పునరపి జననం పునరపి మరణము, నోవే అనుకుంటే పత్రిజీ గారిది ఇది కనిపించి ఉంటుంది. అంటే ఇలా పుట్టాం, డెఫినెట్ గా ఉన్నతమైన జన్మ అది. ఈ పునరపి జననం పునరపి మరణం అనేది వర్తించదు అని చెప్పారండి. ఎట్లా అంటే ఇప్పుడు థ్యాంక్ యూ అండి. ఇప్పుడు నేను ఒక పని నేర్చుకోవాలి, లేదంటే ఒక పని చేయడానికి వచ్చాను, ఆ పని నేను ఆల్రెడీ పూర్తి చేసి ఉంటే ఇలాంటి జన్మ నేను తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. సో నేను ఎలా అయితే మీరు అన్నారే, మనం చేయడానికి వస్తాము కానీ ఏం చేయకుండా వెళ్ళిపోతే మళ్ళీ ఇలాంటి జన్మ తీసుకోవాల్సి వస్తుంది అని. సో అట్లా అనమాట.
నేను అన్ని చేసేసి వెళ్ళిపోతే ఇలాంటి జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఉన్నతమైన జన్మ తీసుకుంటాను, నెక్స్ట్ లెవెల్ అనమాట. అంటే నేను 10th క్లాస్ పాస్ అయిపోతే మళ్ళీ ఇంటర్లోకి వెళ్ళిపోతాను, అలా మళ్ళీ 10th క్లాస్కి వెళ్ళక్కర్లేదు. అదే అండి. ఓకేనా? Yes. థ్యాంక్ యూ అండి. యా, క్లియర్, బాగా క్లారిటీ ఉన్న ఎగ్జాంపుల్ ఇచ్చారండి, బాగుంది. థ్యాంక్ యూ అండి. యా, థ్యాంక్ యూ. సో మరి కనీసం మనం 15 నిమిషాలు ధ్యానం చేద్దామా మరి? థ్యాంక్ యూ లావణ్య, బాగా ఉంది. థ్యాంక్ యూ. ఈరోజు ఒక కొత్త విషయం చెప్పారు, మాకు తెలియంది. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. నేనే ధ్యానం చేపిస్తాను ఈరోజు. నేనే మ్యూజిక్ పెట్టాను, నేనే చేపిస్తాను. ఓకేనా? ఇక్కడ అర్ఫా ఉన్నారు, తను కొత్తగా వచ్చారు. సో మనం కూర్చొని అందరం ఒక సామూహికంగా శక్తితో మనం చేస్తున్నాము. కంఫర్టబుల్గా సౌకర్యవంతంగా కూర్చుందాము. కాళ్ళు 2 క్రాస్ చేసుకొని వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకొని ప్రశాంతంగా కళ్ళు మూసుకొని హాయిగా అద్భుతమైన మన వరం, మన శ్వాస ఉండడం అనేది ఒక వరము. శ్వాసతోనే మనం ఈ భూమిని అంటిపెట్టుకొని ఉన్నాము. కాబట్టి ఆ చక్కటి గొప్ప వరమైన ఆ శ్వాసని ఇష్టంగా, ప్రశాంతంగా, ప్రేమగా గమనిద్దాం. హాయిగా లయబద్ధంగా జరిగే ఆ శ్వాసను ప్రేమగా గమనిస్తున్నాము. ప్రతి క్షణము శ్వాస జరుగుతూ ఉంది. ప్రతి క్షణము మనం ఒక అదృష్టంగా భావిస్తున్నాము. ఈ క్షణంలో మనం ఇంకా ఇలాగే క్షేమంగా ఉన్నాము. శ్వాస మీద ధ్యాసతో ఉన్నతమైన లోకాలను అద్భుతంగా అనుభవించాలి, తెలుసుకోవాలి. శ్వాస ద్వారా ప్రయాణం చేస్తున్నాము. చక్కటి రామదాసు కీర్తన. ఈ తీరుగనను దయజూచెదవో ఇనవంశోత్తమ రామా. ఈ తీరుగనను దయజూసెదవో ఇనవంశోత్తమ రామా. నాతరమా భవసాగరమీదను నళినదళే క్షణరామా. నాతరమా భవసాగరమీదను నళినదళే క్షణరామా. శ్రీరఘునందన సీతారమణ శ్రితజన పోషక రామా.
కారుణ్యాలయ భక్తవరద నేను కన్నది కాను పురామా. క్రూర కర్మములు నేరక చేసితి నేరములంచకురామా. దారిద్ర్యము పరిహారము సేయవే దైవ శిఖామణి రామా. వాసవనుత రామదాస పోషక వందనమయోధ్య రామా. భాసురవర సద్గుణములు కలిగిన భద్రాద్రీశ్వర రామా. ఏ తీరుగనను దయజూసెదవో ఇనవంశోత్తమ రామా. నాతరమా భవసాగరమీదను నళినదళే క్షణ రామా. నళినదళే క్షణ రామా. శ్వాస మీద ధ్యాస. చక్కగా హాయిగా శ్వాసను గమనిస్తూ ఉన్నాము. ఓడను జరిపే ముచ్చటగనరే వనితలారనేడు. ఓడను జరిపే ముచ్చటగనరే వనితలారనేడు. ఆడవారు యమున కాడ కృష్ణుని గుడి ఆడుచు పాడుచు అందరూ చూడగా. ఓడను జరిపే ముచ్చటగనరే వనితలారనేడు.
కొందరు హరి కీర్తనములు పాడా, కొందరానందమున ముద్దులాడా, కొందరు యమునా దేవిని వేడా, కొందరు మోత్యపు సరులసియాడా, ఊడను జరిపే ముచ్చటగనరే వనితలారనేడు. కొందరు తడబడ పాలిండ్లు కదలా, కొందరి బంగారు వలువలు వదల, కొందరు తడబడ పాలిండ్లు కదలా, కొందరు బంగారు వలువలు వదల, కొందరి కుటిలాలకములు మెదల, కొందరు పలుకుచు కృష్ణుని కథల, కొందరి కుటిలాలకములు మెదల, కొందరు పలుకుచు కృష్ణుని కథల, ఊడను జరిపే ముచ్చటగనరే వనితలారనేడు. కొందరు త్యాగరాజ సఖుడేయనగా, కొందరి కస్తూరి బొట్టు కరగగా, కొందరు త్యాగరాజ సఖుడేయనగా, కొందరి కస్తూరి బొట్టు కరుగగా, కొందరి కోప్పుల విరులెల్ల జారగా, కొందరి కంకణములు గల్లనగా, కొందరి కోప్పుల విరులెల్ల జారగా, కొందరి కంకణములు గల్లనగా, ఓడను జరిపే ముచ్చటగనరే వనితలారనేడు. వనితలార నేడు. థ్యాంక్ యూ మాస్టర్స్. నిదానంగా చివరి 10 సెకండ్లు నెమ్మదిగా తిరిగి ఈ భౌతిక లోకంలోకి, ఈ అద్భుతమైన సృష్టిలోకి వస్తున్నాము. ఐదు, 4, 3, 2, 1, 0. నిదానంగా చేతులు విడదీసి కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1, 0. అరచేతులు చూసుకుంటూ చక్కగా చిరునవ్వు నవ్వుతూ ప్రేమగా మన శరీరాన్ని, మన జీవితాన్ని, మన జన్మని, మనకు అందుతున్న ఈ జ్ఞానాన్ని ఎంతో ప్రేమతో, కృతజ్ఞతతో, చిరునవ్వుతో చూసుకుందాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మాస్టర్స్. నాకు ఒక థ్యాంక్ యూ సో మచ్ లావణ్య గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి, బాగా టైం తీసుకొని బాగా పేషెన్స్ కానీ ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఉషా గారు. థ్యాంక్ యూ లావణ్య. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ లావణ్య. థ్యాంక్ యూ అమ్మా. ధ్యానం కుదిరిందా లేకపోతే పాటలతో డిస్టర్బ్ అయ్యారా? ఏం లేదు, బాగుంది. లేదండి, చాలా బాగా కుదిరిందండి లావణ్య గారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆల్ రైట్, వచ్చే వారం మళ్ళీ కలుద్దాం.
రామనామంతో చాలా బాగుంది. థ్యాంక్ యూ అమ్మా. అంతవరకు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. ఉమ్.